नौकरी मांगने वाले नहीं देने वाले बने, अपील से मुतासिर नौजवानों की कंपनी का केटीआर ने दौरा किया। बीआरएस के कारगुजार सदर केटीआर ने हैदराबाद के बोराबंडे के 9 नौजवानों की कायम करदा वाटर प्रूफिंग सोल्यूशन कंपनी डॉक्टर गार्ड के दफ्तर का दौरा किया। ये नौजवान इनकी इस अपील से मुतासिर हुए थे कि नौकरी मांगने वाले ना बने बल्कि नौकरी देने वाले बने। इन तमाम नौजवान कारोबारी अफराद की उम्र 24 साल से कम है। इन्होंने बताया कि इनकी कंपनी ने अब तक 30 अफराद को रोजगार फराहम किया और आइंदा साल इस तादाद को 1000 से ज़ायद तक बढ़ाने का हदफ रखा है। इनकी कोशिशों से मुतासर होकर केटीआर ने पार्टी हेडक्वार्टर तेलंगाना भवन में वाटर प्रूफिंग का काम इन्हें सौंपकर पहले सारिफ बनने का एजाज़ दिया। नौजवानों को मुबारकबाद देते हुए केटीआर ने कहा कि इनकी दियानतदारी और अज़म बहुत से दीगर अफराद के लिए तहरीक का सबब बनेगी। इन्होंने नौजवानों को मुकम्मल ताउन का यकीन दिलाया और कंपनी की आइंदा कामयाबी के लिए नेक ख्वाहिशात का इजहार किया। ब्यूरो रिपोर्ट एहएचएन న్యూస్। రూపాయలకు తీసుకొని పోయినప్పుడు మేమెందుకు చేయలేము, మేమెందుకు సాధించకూడదు అనే ఒక మంచి ఆలోచనతో వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు, ఈ కంపెనీని పెట్టారు. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అట్లాగే వారికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మా పార్టీ ఆఫీస్లో కూడా కొంత వాటర్ ప్రూఫింగ్ పని ఉంది హెడ్ ఆఫీస్లో, కాబట్టి వారికి ఆ పని ఇస్తానని చెప్పాను. మా కార్పొరేటర్ గారు కూడా ఇక్కడే స్థానికంగా ఒక స్కూల్ కడుతున్నాము, స్కూల్లో కూడా వాటర్ ప్రూఫింగ్ పని ఉంది, అది కూడా ఈ పిల్లలకే ఇస్తాను ఆర్డర్ అని చెప్పారు. చాలా సంతోషం. మంచి మనసుతో ఏది ప్రారంభించినా, మంచి ఆశయంతో ఏది ప్రారంభించినా, మంచి ఉద్దేశంతో ఏది ప్రారంభించినా తప్పకుండా సమాజంలోని ఎంతోమంది ఆశీర్వాదం దొరుకుతుంది, ఎంతోమంది సహకారం కూడా దొరుకుతుంది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ పిల్లలు విజయం సాధిస్తారు. ఇందులో ఇంకా నాకు బాగా నచ్చింది ఏమంటే ఇందులో అందరూ ఉన్నారు, హిందువులు ముస్లింలు క్లాస్మేట్స్ అందరూ కలిసి పెట్టారు. వాళ్ళకి ఏమీ వేరే ఫీలింగులు కానీ కులాలు మతాల పిచ్చులు కానీ ఏం లేకుండా మాకు ఈ సమాజంలో ఒక గుర్తింపు రావాలి, మేము ఒక పని చేయాలి అని చెప్పి 9 మంది పిల్లలు ఒక దగ్గరకు వచ్చి పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తమ్ముడు ఇమ్రోజ్, సోహేల్, ఇంకా మిగతా తమ్ముళ్ళందరూ విజయం సాధించాలి, పెద్దవాళ్ళు కావాలి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా 10 మంది రావాలి. తప్పకుండా మరి మన తెలంగాణ భవిష్యత్తులో ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.